స్వాగతం పలుకుతోంది వేదిక. మన రాష్ట్రావతరణ వేడుక సిఎస్ గారికి స్వాగతం. A hearty welcome to Shri K. Krishna Rao, IAS, Chief Secretary, Government of Telangana. He has arrived and he is being received by DGP Telangana, Dr. Jitendra Sir. Chief Secretary Shri K. Krishna Rao Sir, IAS, is a 1991 IAS batch, has handled the tough task of managing the state finances for over a decade. He was instrumental in preparing 13 budgets, including vote on accounts for new state and arranging finances for many flagship programs. An IIT Kanpur engineering graduate and did PG from IIT Delhi and an MBA from USA with specialization in investment. Served as collector of Adilabad and Guntur districts in undivided Andhra Pradesh. Contributed significantly to education and health department. Handled the distribution of employees between Andhra Pradesh and Telangana post bifurcation. Served as Director General of the Center for Good Governance, implementing IT-based reforms in multiple states. A hearty welcome to our Chief Secretary to the Government of Telangana. चीफ सेक्रेटरी श्री के रामाकृष्ण राव IAS का स्वागत है. తెలంగాణ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోనూ యావత్ భారతంలోనూ కాదు, ప్రపంచంలో ముందుంచేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్న ప్రజా పాలనా ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు, హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అలాగే సెక్రటేరియట్, సిఎంఓ, జిఏడి, ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్, హెల్త్, ముఖ్యంగా వాటర్ వర్క్స్ వారు ప్రజలకు, కళాకారులకు నీళ్లు అందించేది కృషి చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. ఇంకా ఎన్నో ప్రభుత్వ విభాగాలందరికీ శుభాకాంక్షలు. కవులు, కళాకారులు, రచయితలు, యోధులు, యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణను ఒక అద్భుతమైన పర్యాటక గమ్యంగా, అభివృద్ధి, సంక్షేమ చిరునామాగా మార్చేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అలనాటి శాతవాహనులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు, ముసునీరు నాయకులు, పద్మనాయకులు, కళింగగాంగులు, గజపతిరాజులు, బహమనీ సుల్తాన్లు, గోల్కొండ నవాబులు, అసఫ్జాహీలు, నిజాం నవాబులు రాచరిక చరిత్రను సొంతం చేసుకున్న ఈ గడ్డ ఇప్పుడు ప్రజాపాలన, ప్రజాస్వామ్య ప్రభుత్వపు ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వల్ల నడిచే అద్భుతమైన ఒక ప్రజా సంక్షేమ రాష్ట్రంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేంచేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకి రాష్ట్రావతరణ దినోత్సవ వేడుక ప్రత్యేక స్వాగతం పలుకుతుంది శుభాకాంక్ష పురస్సరంగా. We are awaiting the arrival of Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy Sir. Honorable Chief Minister would be received by Chief Secretary to Government and Director General of Police. Chief Secretary to Government, Shri K. Krishna Rao Sir, IAS, would be introducing the following officers to the Honorable Chief Minister. The officers being introduced are Shri Naveen Mittal, IAS, Principal Secretary to Government, Political FAC General Administration Department, Shri C.V. Anand, IPS, Commissioner of Police, Hyderabad, Shri Sanjay Kumar Jain, IPS, Additional DGP, TGSP Battalions, Hyderabad, Shri C.H. Shivalingaya, IAS, Joint Secretary to Government Protocol, FAC General Administration Department and Director, Department of Protocol, and Shri Anudeep Durshetty, IAS, Collector and District Magistrate, Hyderabad. సంప్రదాయ పురస్సరంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేంచేస్తూనే సిఎస్ గారు సీనియర్ అధికారులను పరిచయం చేస్తారు. అదిగో మన ముందు క్రమశిక్షణకు, సమయ పాలనకు, విద్యుక్త ధర్మ నిర్వహణకు, రాష్ట్ర సేవల అంకిత భావానికి అద్దం పడుతూ నిలబడి ఉన్నారు వివిధ కంటింజెంట్లు. ఎస్ రాజేష్ గారు ఫస్ట్ కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. ఆ యూనిట్కి కమాండెంట్గా ఉన్నారు సీనియర్ అధికారి పి మురళీకృష్ణ గారు. సెకండ్ కంటింజెంట్ సురేష్ గారు, వారికి కమాండెంట్గా పర్యవేక్షణ బాధ్యతలు చేస్తున్న సీనియర్ అధికారి శ్రీ జమీల్ బాషా గారు. థర్డ్ కంటింజెంట్ తిరుపతి గారు.
వారి అన్యపర్తి కమాండెంట్గా సేవలు అందిస్తూ పర్యవేక్షణ చేస్తున్న సీనియర్ అధికారి కె వీరయ్య గారు, అలాగే ఎస్పీఎఫ్ బి రాజు ఇన్స్పెక్టర్ గారు, మరి ఎస్పీఎఫ్ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ప్రత్యేక సంస్థ శ్రావణి గారు సిఆర్ విమెన్ కంటింజెంట్, దానికి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారిని, కె ప్రశాంత్ గారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా ఉన్నారు, నాగిరెడ్డి గారు అడిషనల్ డీజీపీ ఫైర్ విభాగానికి పర్యవేక్షణ చేస్తున్న రాష్ట్ర స్థాయి అధికారి, ఎర్రోల లింగం గారు స్కౌట్స్ గైడ్స్కి పరమేశ్వర్ గారు, ఇంకా అబ్దుల్ రెహమాన్ గారు, లింగం గారు, సదయ్ గారు, మస్తునా ఫాతిమా గారు, రామకృష్ణ గారు, ఉషశ్రీ గారు, శాంతి రూబి గారు, వెంకటలక్ష్మి గారు, ఇందుమతి గారు, వీరంతా స్కౌట్స్కి సేవలు అందిస్తున్న వీరు స్కౌట్స్ అండ్ గైడ్ సేవలు అందిస్తున్న ఆ బృందానికి శుభాకాంక్షలు. ఇక ఎడ్యుకేషన్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ బాలరాజు గారికి శుభాకాంక్ష. విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ గారి పర్యవేక్షణలో బీసీ రెసిడెంట్ సొసైటీ ఐఎఫ్ఎస్ అధికారి సైదుల్ గారి నేతృత్వంలో వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల విద్యార్థి కె చందు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. మల్లికార్జున్ గౌడ్ గారు విజయం తప్ప మరొకటి తెలియని కమాండో బృందమది ఆక్టోపస్. స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ గారు అడిషనల్ డీజీపీ పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే మౌంటెడ్ పోలీస్కి ఎం నరసింహారావు గారు. వీరందరికీ ముఖ్యంగా బ్యాండ్ బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు. There we can Wazir see Ala the Shri- buglers waiting for the arrival of our Honorable Chief Minister, sir. And when he comes, the buglers would be playing the bugle. And the moment the Honorable Chief Minister, sir, comes, he would be directed towards the flag hoisting area. And then the august gathering is requested to kindly arise for the national anthem. And officers and men in uniform would salute, and other invitees and dignitaries are requested to stand. And immediately after the national anthem, we would be having Telangana state song. And the buglers right behind the fort wall, you can see in red and black. The buglers are from 1st Battalion, we have Sitaram and Satya. From 7th Battalion, we have K. Srinivas and K. Sitaram. 8th Battalion, we have Dinesh and Khaja. From 10th Battalion, we have M. Ashok and Khaja. From 12th Battalion, it is Venkaya and Satish. And from CR headquarters, we have K. Rajender and Krishnaya. The time tickles down, waiting for the Honorable Chief Minister, sir. The journey was long, the nights were dark, but again, we are victorious today. We made our place in the global map, our Telangana, the youngest state of the nation. शहीदान तेलंगाना को खिराज अकीदत पेश करने के बाद इज़्ज़तमाब वज़ीर आला श्री ए रेवंत रेड्डी परेड ग्राउंड में कुछ ही लम्हात में पहुंचने वाले हैं. Every file, every village, every citizen, our Honorable Chief Minister's governance touches all with fairness and speed. With finger on the pulse of the people and an eye on the future, he is redefining leadership to the next generation. Whether it's education of every child or dignity of every farmer, he leads with purpose and passion. కొద్దిసేపట్లోనే వేయించనున్న ఆనరబుల్ సీఎం గారిని స్వాగతించేందుకు జపాన్ నుంచి వేయించేసిన మన డిస్టింగ్విష్డ్ డిగ్నిటరీస్ అండ్ అఫెక్షనేట్ గెస్ట్ ఎక్స్క్లూజివ్లీ అండ్ ఎస్పెషల్లీ ఇన్వైటెడ్ బై ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, జపాన్ కిటుకుషో నగర మేయర్ గారు, వారు కుటుంబ సమేతంగా వేయించేశారు. అలాగే జపాన్ నుంచి వేయించేసిన డిగ్నిటరీస్ బృందం కూడా ఉంది. వారికి ప్రత్యేక స్వాగతం. We welcome the mayor from Japan and the delegates. It is pleasure to know that as of October 2024, 8,102 Japanese are residing in India, and according to statistics of 2024, 53,974 Indians are in Japan. That shows our cultural exchange and cordial relation. Exchange between Japan and India is said to have begun in 6th century when Buddhism was introduced to Japan. Indian culture
filtered through Buddhism, has had a great impact on Japanese culture, and this is the source of Japanese people's sense of closeness to India and Indians' sense of closeness with the Japanese. After World War II in 1940, Indian Prime Minister Jawaharlal Nehru donated an elephant to the zoo in Tokyo. This brought a ray of light and lives of the Japanese people who still had not recovered from the war. Japan and India signed a peace treaty and established diplomatic relation on 28 April 1952. This treaty was one of the first peace treaties Japan signed after World War II. Ever since the establishment of diplomatic relations, the two countries have enjoyed cordial relations until now. The cordial relation continues. In the post-World War II period, India's iron ore helped a great deal Japan's recovery from devastation. Following Japanese Prime Minister's visit to India in 1957, Japan started providing yen loans to India in 1958 as the first yen loan aid extended by the Japanese government. A hearty welcome to the City Mayor Kittu Kyosho to India as we celebrate the Formation Day. वज़ीर आला के खुसूसी दावतनामे पर तशरीफ़ लाए जापानी वफ़द का एक बार फिर आज इस रस्मी परेड में इस्तकबाल है। ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన అర్థాన్నిస్తూ రేవంత్ రెడ్డి గారు లక్షలాది అభిమానుల సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి కేవలం 48 గంటల్లోగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఒక అద్భుత వరంగా అందించారు. కోట్లాది రూపాయలు ఆయా కుటుంబాలు ఖర్చు నుంచి మినహాయింపు పొందటం ఒకవైపు అయితే ప్రభుత్వమే ఆర్టీసీకి అందించడం మరొక వైపు. అలా రేవంత్ అన్న సన్నబియ్యం పేరిట రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, బీసీ రిజర్వేషన్లు, భూభారతి, సన్నాలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలాంటి ఎన్నో అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేంచేశారు. వారికి సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథులు, ఆత్మీయ అతిథులు క్యూటిక్యూష నగర మేయర్ బృందం స్వాగతం పలికారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పతాకావిష్కరణ గావిస్తున్నారు. అందరూ లేచి నిలబడి ఆ జాతీయ గీతాన్ని మన గుండె గోడలో ప్రతిధ్వనింప చేసుకుందాం. ఆనరబుల్ సీఎం Kindly arise for the national anthem. Telangana state song. కొద్దిసేపట్లోనే మనం మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడుకోబోతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేంచేస్తూనే జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. Kindly arise.
జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 Now we have the parade commander marching smart to the Honorable Chief Minister, Sir, Shri Revant Reddy, Sir, to take permission for the review of the parade. And from the right side of the announcing booth, we have the inspection vehicle coming, and Honorable Chief Minister, our DGP and parade commander will be boarding the inspection vehicle, and also we can see the media vehicle which is following like a shadow to capture the historic moment. History is created once. Thereafter, it is the celebration of history. Today we stand not merely as witness, but as proud celebrants of a moment that once reshaped our collective destiny. This gathering is more than a function. It is a tribute to that singular moment when aspiration became achievement, when identity was affirmed and history was made. There we have our Honorable Chief Minister, Sir, DGP, Sir, and the parade commander, all set to inspect, and we have the contingents waiting for the historic moment. The struggle was long. సుఖశాంతుల తెలంగాణను సుభిక్షంగా ఉంచేందుకు, ప్రతిదినము తెలంగాణ ప్రజల కలలు పండించేందుకు, ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం తెలంగాణను దేశంలో కాదు ప్రపంచంలోనే ప్రత్యేక రాష్ట్రంగా ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తూ ఆచరిస్తూ తెలంగాణ ప్రజల కలలు పండించేందుకు కృషి చేస్తున్న గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా జపాన్ నుంచి వేయించేసిన అతిథులకు, న్యాయమూర్తులకు, ఇతర పెద్దలకు, సోదర సోదరీమణులకు, పాత్రికేయులకు, ప్రజలకు, వివిధ విభాగాల అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు అందిస్తూ సాగుతూ వెళ్తూ ఉన్నారు. The struggle was long, the night was endless, and we Telangana are on the zenith. Hyderabad has risen as a global host under the leadership of our Honorable Chief Minister, Sir Revant Reddy, Sir. It has emerged as a sought-after MICE destination in India. In recent times, its continuous growth attracts the best events. Telangana government, under the leadership of our Chief Minister, Sir, has actively organized, participated in several global events to elevate the state's international profile and attract investments like
three-nation investment tour, that is to Singapore, Laos, and Dubai. Then the Japan visit for Osaka World Expo in April. In this landmark move, Telangana became the first Indian state to participate in Osaka Expo, which is held once in 5 years, and our Chief Minister became the first Chief Minister in the nation to represent Telangana. Also, we had major international events. Few have been hosted and few in the pipeline. Bharat Summit, which was on 25th and 26th April 2025 at HICC, where 450 delegates from 100+ countries participated. The key objective was peace and justice in multipolar world, climate changes and environmental justice, gender equality and youth participation in politics, democracy, non-violence and social inclusion. Same thing with the Global AI Summit hosted in Hyderabad under the leadership of our Honorable Chief Minister Sir at HICC. The summit marked a significant step in positioning Hyderabad as a global hub for AI innovations. Approximately 2,000 participants, including global AI experts, industry leaders, policy makers, and innovators were a part of that. Also, we have Global Tech Forum, Miss World, and many things are in the pipeline. डायरेक्टर जनरल ऑफ पुलिस के हमरा वजीर आला कंटिजेंट्स का मुआयना करने आगे बढ़ते हुए, जिसके वाहन चालक है श्री मोहम्मद नजीरुद्दीन। గౌరవ వందన బృందాలను ఒక్కొక్క బృందాన్ని పరిశీలించుకుంటూ ముందుకు సాగి వెళ్తోంది గౌరవ ముఖ్యమంత్రి గారు అధిష్ఠించిన ప్రత్యేక శకటం. ఒక అభివృద్ధి రథంగా ముందుకు సాగుతున్న తెలంగాణ అనేక అంశాల్లో ఉదాహరణగా నిలుస్తోంది. इंस्पेक्शन व्हीकल फर्स्ट कंटिजेंट फर्स्ट बटालियन तेलंगाना स्टेट पुलिस यूसुफगुड़ा से आगे बढ़ते हुए, जिसके कंटिजेंट कमांडर है श्री एस राजेश। इस बटालियन की सदारत करते हैं श्री पी मुरली कृष्णा। We can see the vehicle passing to the second contingent, that is 3rd Battalion TGSP Ibrahim Patnam. S. Suresh Arai is the contingent commander. Shri Syed Basha is the commandant of this unit. We can see the contingents waiting for the arrival of the inspection vehicle. A close deco of Honorable Chief Minister. Today is the day and date they would also register forever. Third contingent, that is 12th Battalion. The contingent commander is V. Thurupati, Reserve Inspector. इंस्पेक्शन वाहन फोर्थ कंटिजेंट की तरफ आगे बढ़ते हुए एसपीएफ हैदराबाद, जिसके कंटिजेंट कमांडर है श्री बी राजू, इंस्पेक्टर। Slowly, beautifully glides the inspection vehicle. There we have the media vehicle trying its best to capture every second, not to miss a second of the historic moment. ఎస్పీఎఫ్ డీజీ అనిల్ కుమార్ ఐపీఎస్ గారికి, అలాగే కమాండర్ త్రినాథ్ గారికి శుభాకాంక్షలు. ఎస్పీఎఫ్ కంటింజెంట్కి బి రాజు గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. తర్వాత మహిళా శక్తికి ప్రతీకగా ఉంది తెలంగాణ రాష్ట్రం. మహిళా పోలీస్ బృందం జి శ్రావణి గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు డీసీపీ సిఆర్ హెడ్ క్వార్టర్స్కి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్న అధికారిని. శ్రావణి గారికి వారి బృందానికి శుభాకాంక్షలు. पांचवें कंटिजेंट का मुआयना करके आगे बढ़ते हुए छठे कंटिजेंट की तरफ डिजास्टर रेस्पॉन्स इमरजेंसी एंड फायर सर्विसेज की तरफ आगे बढ़ते हुए, जिसके कंटिजेंट कमांडर है श्री के प्रशांत, स्टेशन फायर ऑफिसर। Rolling down, the inspection vehicle is reaching contingent 7, that is Bharat Scouts and Guides Telangana State Association. Contingent commander is Yellora Lingam, and it is supported by Telangana government. There we have the youngsters waiting for a close look of the Honorable Chief Minister.
పరమేశ్వరి గారు, శివలీల గారు, వెంకటలక్ష్మి గారు, ఇందుమతి గారు, అబ్దుల్ రెహమాన్ గారు, ఉషశ్రీ గారు, లింగం గారు, శాంతారూబి గారు, మసూనా ఫాతిమా గారు, రామకృష్ణ గారు, వీరు పర్యవేక్షణలు. స్కౌట్స్ అండ్ గైడ్స్. బార్ బార్ ఆతీ హే ముజ్కో మధుర్ యాద్ బచ్పన్ మేరీ అన్నట్టు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల్ని చూస్తూనే ఒక ప్రత్యేకమైన ఆనందానికి లోనవుతారు. అదిగో విద్యార్థుల బృందం నుంచి కదిలి వెళుతూ ఉన్నారు. మరి మనందరికీ తెలుసు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ దేశంలో వినిపిస్తోంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక కొత్త భావన. ఆనరబుల్ సీఎం అన్ని వేదికలపై చెప్తుంటాడు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది నా బ్రాండ్, ఓ విద్యార్థులారా మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు అని అక్కడి నుంచి కదిలి వెళుతోంది. Next we have SPF, and now the vehicle passes to the mounted horse. Octopus is done, and now mounted police. After the review, there takes turn the inspection vehicle. ఆక్టోపస్ Telangana. బృందానికి ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర గారు, అడిషనల్ డీజీపీ గారు వారు నేతృత్వం వహిస్తున్నారు. విజయం తప్ప మరోటి తెలియదు, సాహసం తప్ప మరోటి తెలియదు అని ఎలాంటి క్లిష్ట సందర్భాన్నైనా ఎదుర్కొనే ఆక్టోపస్ ప్రత్యేకమైన పోలీస్ బృందం. తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్కే తలమానికంగా మాదక ద్రవ్యాల నివారణలో యావత్ ప్రపంచంలోనే తొలి స్థానాన్ని అందుకొని సీనియర్ ఐపీఎస్ అధికారి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు అంతర్జాతీయ బహుమతి తీసుకొచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారిని అభినందించిన దృశ్యాన్ని మనం మర్చిపోలేం. అలా నార్కోటిక్స్ నివారణలో కానీ మరి ఈరోజే చూసాం, సైబర్ నేరాల నియంత్రణలో కూడా దేశంలోనే రికార్డు సాధించింది. ఇలా అనేక రంగాల్లో పోలీస్ సేవలకి శుభాకాంక్షలు ఈ వేడుక సందర్భంగా. Today's celebrations are a reflection of Telangana's new energy, powered by a leader who believes in people's first governance, transparent, transformative and truly accountable. Our Honorable Chief Minister, sir, stands tall as people-centric, reform-driven leader, reshaping both rural and urban Telangana with a modern outlook and grounded empathy. From digital classroom to farmer welfare, from youth employment to urban renewal, his leadership is both bold and balanced. He is not just a politician, but a statesman, youthful, energetic, approachable, yet strategic and far-sighted when it comes to policies. His administration resonates with the spirit of inclusion, empowering women, supporting the marginalized, and encouraging innovations at every level. हुकूमत तेलंगाना अपने सियासी वादों को पूरा करते हुए हाल ही में श्री रेवंत रेड्डी साहब ने बैन-अल-अक़वामी दौरों के ज़रिए 3 लाख करोड़ से ज़्यादा की सरमायाकारी को तेलंगाना के तरफ राग़िब किया है, जिससे तेलंगाना की मुकम्मल तरक्की मुमकिन है. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతినిత్యం ప్రాణం పోద్దాం, రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మించేందుకు పునరంకితమవుదాం. రేషన్ కార్డులకు రేవంత్ అన్న సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, 42% బీసీ రిజర్వేషన్లు, భూభారతి, సన్నాలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, కులగణన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఉచిత వైద్యం, 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్, వరంగల్ ఎయిర్పోర్ట్, మెట్రో ఫేజ్, చెరువుల రక్షణకు హైడ్రా, ఫ్యూచర్ సిటీ, లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఐటీ రంగం, కొత్త రేషన్ కార్డులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, టీఎస్ నుండి టీజీ, రైతు నేస్తం, రాష్ట్ర గీతం, జయ జయ హే తెలంగాణ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఇలా అనేక మైలురాళ్లతో సాగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తొలి స్థానంలో ఉంచాలన్న తన కలను, తెలంగాణ 4 కోట్ల ప్రజల కలల్ని తన గుండెల్లో దాచుకొని సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధాన వేదిక దగ్గరకు వేయించేస్తున్నారు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధాన వేదికపై ఆసీనులై ఉన్నారు. ఆనరబుల్ సిఎస్ గారు, డీజీపీ గారు ఆసీనులై ఉన్న వేదిక. ప్రధాన వేదికకు కుడివైపున ఎడమవైపున ఎంతోమంది ఆత్మీయ అతిథులు, గౌరవ అతిథులు, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కిటికిషో నగర మేయర్ను ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆహ్వానించడం, వారు వేయించేయటం ఆనందదాయకం. यक के बाद दीगर ये तमाम कंटिजेंट्स कुछ ही लम्हात में శృతిబద్ధంగా లయబద్ధంగా కదిలి వస్తున్న కవాతు బృందాలు. Behold the awe-inspiring sight of Telangana police contingents who are advancing with majestic precision. Their swing of the arms in perfect unison, like measured tickling of the grand clock, a tribute to discipline and training. With each step, their heels strike the ground firmly, resonating with authority as if engraving their commitment deep into the very soil of Telangana. It's more than a march. It's a proclamation of pride, strength, and purpose. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రపటంలో మెరిసేలా చేసింది నిన్నటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్. అందాల పోటీ అంటే కేవలం అందాల పోటీనే కాదు, అది అర్థాల పోటీ, సేవల పోటీ, మానవత్వపు పోటీ. మనం పత్రికల్లో చదివాం, ప్రసార మాధ్యమాల్లో చూసాం. గుండె నొప్పితో బాధపడుతున్న వాడికి అప్పుడప్పుడే సిపిఆర్ చేస్తానంది మిస్ వరల్డ్. అలాగే క్యాన్సర్ బాధితులకు ఒక ధైర్యాన్ని ఇస్తానంది మరొక యువతీమణి. అలా సేవే ప్రధానంగా సాగుతున్న 108 దేశాల ప్రతినిధులందరూ భారతదేశం వైపు, తెలంగాణ వైపు, హైదరాబాద్ నగరం వైపు చూశారు. గత నెల రోజులుగా ఒక రామప్ప, లక్నవరం, పోచంపల్లి, యాదగిరిగుట్ట, పిల్లలమర్రి లాంటి పర్యాటక క్షేత్రాల్ని చూశారు. తెలంగాణను అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉంచిన ఆ ఈవెంట్ ఇప్పుడు 108 దేశాల్ని తెలంగాణ జరూర్ ఆనా అన్నది నిన్నటిదాకా ఇప్పుడు ఆల్ ద వరల్డ్ కంట్రీస్, ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి తెలంగాణ అనగానే జరూర్ జానా అని. Ladies and gentlemen, near the saluting dais, 1st Contingent, 1st Battalion, Contingent Commander is S. Rajesh. Marching smart, the crisp uniform, the kamarband,
taking the whole world into this ride. They take pride. They also take home the memories of their participation as Telangana celebrates its history, Telangana Formation Day. Close to them is contingent number 2, that is 3rd Battalion, Ibrahimpatnam. ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు, చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. మరి క్రమశిక్షణకు, విద్యుక్త ధర్మ నిర్వహణకు, ఉన్నతాధికారుల ఆజ్ఞ శిరసావహించేందుకు గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువే. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒకమారు గట్టిగా కరతాళధ్వనులతో వారిని. Close to the saluting dice was contingent number 2, 3rd Battalion, and contingent commander was Ravinder. And contingent number 3 gets closest to the saluting dice. And the contingent number 3 is 12th Battalion, Annaparthi. V. Tirupati RI is the contingent commander. Look at their headgear, their weapon, and the kamarband, adding beauty, valor, and pride to the air of the parade ground, the historic parade ground, which has seen number of contingents marching. Close Third to con- them is 4th Battalion, is the 4th contingent, SPF. B. Raju Inspector is the contingent commander. फोर्थ कंटिजेंट के आगे बढ़ने के बाद फिफ्थ कंटिजेंट सिटी आर्म रिजर्व वुमेन, जिसके कंटिजेंट कमांडर है श्रीमती जी श्रावानी, सैल्यूटिंग डाइस से गुजरते हुए. మహిళా శక్తికి ప్రతీకగా, మహిళల ఆసక్తికి పతాకగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో మహిళా పోలీసులు ముందున్నారనేందుకు ఉదాహరణే జి శ్రవణి కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. Close to the saluting dais is Disaster Response, Emergency and Fire Services. K. Prashant, Senior Fire Officer, is the contingent commander. Now next. Seventh contingent is Bharat Scouts and Guides. The contingent commander is Lingam. The children take pride in marching as good as the seniors, tomorrow's future in making. బాల్యం నుంచే క్రమశిక్షణను, జీవితంలో పద్ధతిని నేర్పేదే స్కౌట్స్ అండ్ గైడ్స్. ప్రతి పాఠశాలలో ఉన్న బాలబాలికలు విద్యతో పాటు సహవిద్యా కార్యక్రమాలు, విజేత కార్యక్రమాలు, సాంస్కృతిక క్రీడాంశాలు అన్నీ నేర్చుకున్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వం, ఫుల్ ప్లెజ్డ్ పర్సనాలిటీ సాధ్యమవుతుంది. అలాంటి Close to the saluting dais is 8th contingent, Mahatma Jyotiba Phule, BC Welfare Residential Educational Institutions, under the command control of Master K. Chandu. और अब And- पुरजोश 9th कंटिजेंट ऑर्गेनाइजेशन फॉर काउंटर टेररिज्म ऑपरेशंस ऑक्टोपस पुरजोश अंदाज में सैल्यूटिंग डाइस से गुजरते हुए इसके कंटिजेंट कमांडर है श्री माले मल्लिकार्जुन गौड़. Dressed in jet black, combat gear, weapons ready, vision laser focus, they are the formidable force. Their silent march speaks louder than words. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒకసారి అభినందనలు ఎంత చెప్పినా తక్కువే. వారి కఠోరమైన శిక్షణ ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించుకోగలం. ఆల్ ఇండియా కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ రీల్స్ లో దేశంలోనే టాప్ 3లో ఉన్నారు మన ఆక్టోపస్. There we have the band, brass and pipe, adding music, rhythm to the parade. As the parade continues, the air comes alive with stirring music from brass and pipe band. The rich, resonant tunes of trumpet, clarinets, and trombones blend seamlessly with rhythmic beats of the drum, setting the perfect tempo for the march.
the pipe band and the brass band marching smart with a little sway in every step they take. And there we have mounted police. The synchronization between the horses and the trainers is beautiful. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నది మనకు బాగా తెలిసిన సూక్తి. అదిగో మన ముందు వెళుతున్న బ్రాస్ బ్యాండ్ కానీ పైప్ బ్యాండ్ కానీ సౌండ్ బాడీ విత్ ఏ సౌండ్ మైండ్. శిక్షణలో అదొక భాగం, మార్చ్ పాస్ట్కి అదొక అందం. ఆ తర్వాత హుందాతనానికి మారుపేరుగా సాగుతున్న అశ్విక దళాలు. We can see the contingents taking their positions back. There we have the mounted police with a beautiful history. Mounted police are police who patrol on horses or camelback. Their day-to-day function is typically picturesque or ceremonial, but they are also employed in crowd control because of their mobile mass and height advantage for crime prevention and high visibility and police roles. Mounted police, they take control of the places where height is required. The added height and visibility that the horses give its rider allows the cop to observe a wide area and allows the people a wider area to see. మనదైన తెలంగాణ, ఘన తెలంగాణ, మన తెలంగాణ. తెలంగాణ సంస్కృతిని, సంగీతాన్ని, సంస్కారాన్ని, సాహిత్యాన్ని చాటి చెప్పే కళాకారులు, సృజన జీవులు ఎందరో. అదిగో డోళ్ళు, ఒక కొమరెల్లి మల్లన్నను, ఒక ఐనోలి మల్లన్నను, కొత్తకొండ వీరభద్రుణ్ణి, కుర వీరభద్రుణ్ణి కళ్ళ ముందుంచే మన భక్తి, ఆధ్యాత్మిక శక్తిని కలగలుపుకున్న జానపద కళారూపం. నెమలిలా ఆడుతూ కొమ్ముకోయలతో, డప్పులతో పంటకాలాల్లో, పండగల్లో, మరి కొండల్లో, కోనల్లో ఉన్న గోండు, గుస్సాడి, దండారి డప్పులు, పోతురాజులు, శివశక్తులు, నగార, కొమ్ముబూర, అద్భుతమైనటువంటి బంజారా నృత్యాలు. ఇది కదులుతున్న ఇంద్రధనస్సు, ఏ రెయిన్బో ఇన్ మూవింగ్. तेलंगाना की तारीखी, सकाफती, मौसीकी और रक्स के अंदाज को पेश करते हुए तमाम ग्रुप्स सैल्यूटिंग डाइस से आगे बढ़ते हुए ముఖ్యమంత్రి గారిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఆత్మీయంగా వారు కేలూపుతూ, తలలూపుతూ, గాలిదారులంట మన రాష్ట్రం మనదే, అమరుల నెత్తురు పంట అని గుర్చేసుకుంటూ సాగుతూ వెళ్తున్నారు. There we have the culture and tradition right in front of us, and performing in front of Honorable Chief Minister, they take the pride, the innocence on their face, the strong connect between them and the nature. These innocent and dedicated artists are performing their best. If you see their costume, it is closely connected to the nature, whether it is the animals or the flora and fauna. We have neem leaves, which connects us to science, the benefits of neem leaves, the turmeric color, the peacock feathers, the horns, remind us how closely we were connected once with the nature. ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో, సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారి గైడెన్స్తో డాక్టర్ మామిడి హరికృష్ణ గారు భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల్ని రప్పించారు. ఒగుడోళ్ళు, ఘటకోల విన్యాసం, గుస్సాడి, బంజారా, రాజనడోలు, మౌథ్రి, డప్పులు, ధింస, బైండ్ల జమికలు, బోనాట కోలాటం, కొమ్ముకోయ కళాకారులందరికీ శుభాకాంక్షలు, నమస్సులు.
తెలంగాణ అభివృద్ధి కోసం అనవరతం కృషి చేస్తూ ఎప్పటికప్పుడు అవసరాల్ని మదింపు చేస్తూ ప్రణాళికల్ని రచిస్తూ ఆకాంక్షలకు తిరిగి ప్రాణం పోస్తూ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మిస్తూ సాగుతోన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపట్లోనే వారి శుభాకాంక్షలు అందజేస్తారు యావత్ ప్రజానీకానికి. Now we have address by the Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy sir. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు. ఇది మనందరం గర్వించదగిన రోజు. ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రజల కలలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, కట్టు బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ని ఏర్పాటు చేసుకున్నాం. సమాచార హక్కు కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే. ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమను, సమ్మక్క సార్లమ్మను, చాకలి ఐలమ్మను, మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పజెప్పాం. దేశంలో
అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాల నిర్వహణ, యూనిఫామ్ల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసే విధంగా ఈనాడు వేదికను పరిచయం చేశాం. ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం. ఈనాడు ఆర్టీసీ ప్రైవేటులో ఏదైతే వ్యాపార సంస్థల నుంచి ఒప్పందాలు చేసుకొని బస్సుల నిర్వహణను ఏర్పాటు చేస్తున్నారో ఆ బస్సులను మహిళా సంఘాలతో కొనుగోలు చేయించి ఇప్పటికే 150 బస్సులను ఇవ్వడం జరిగింది. తొందరలోనే 450 బస్సులను మహిళలకు అందించడం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు, ఆర్టీసీ సంస్థకు 600 బస్సులను ఈరోజు ఎంగేజ్ చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయూతనందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడమే కాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఈనాడు ఆడబిడ్డలకే మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంటి ఆడబిడ్డ అయిన మహాలక్ష్మి ఆడబిడ్డలకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. రాష్ట్రంలో మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇదే కాదు, ఈనాడు మహిళా సంఘాల సభ్యులు 67 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 2 జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజాప్రభుత్వము ఒక ఔదార్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రానికి రైతే వెన్నెముక, అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం 15,333 కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది. ఇవాళ రైతులకే కాదు, రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఈరోజు చెల్లిస్తున్నాం. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. దీంతో 2,72 కోట్ల
75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. అదేవిధంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చాం. గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది. మిత్రులారా, యువత మన భవిష్యత్తు. అందుకే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16 నెలల్లో దాదాపుగా 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడ్డ నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భరోసాని ఈ ప్రజాప్రభుత్వం అందించడం జరిగింది. ఇదే కాదు, గత 16 నెలల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా దాదాపుగా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు, ఈ దేశంలో అత్యల్ప నిరుద్యోగ సమస్యగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉన్నది. అదేవిధంగా మిత్రులారా, ఈనాడు ఉద్యోగ నియామకాలలో వైద్య రంగంలో కావచ్చు, పోలీసు రంగంలో కావచ్చు, నీటిపారుదల, సింగరేణి కాలరీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలను ఈనాడు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల విశ్వాసాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చురగొన్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా సివిల్స్ పరీక్షలు ఈనాడు ఈ దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అధికారుల యొక్క ప్రణాళికలు దేశ అభివృద్ధిలో కీలక భాగం పోషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసుల్లో ఆశించిన మేరకు మన విద్యార్థులకు అవకాశాలు రాకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు హైదరాబాదు నగరంలోనే కాదు ఢిల్లీలో కూడా శిక్షణ పొందడానికి రాజీవ్ యువ వికాసాన్ని అందించడం ద్వారా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి ఎన్నికైన వాళ్లకు ₹1,00,000, మెయిన్ పరీక్షలకు ఎన్నికైన వాళ్లకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈనాడు దేశంలోనే మన విద్యార్థులు అత్యధికంగా సివిల్ సర్వీసెస్కి ఈరోజు ఎన్నిక కాబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈనాడు విద్యా సంస్థల నుంచి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు పాస్ అయి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నా ఈరోజు మార్కెట్లో అవసరమైన స్కిల్స్ వాళ్ళకు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడం ద్వారా ఈ విద్యార్థులకు అందులో శిక్షణను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనాడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో భారతదేశానికి ఒక్క బంగారు పథకం కూడా రాలేదు. 140 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని సాధించకపోవడం మనకు నిజంగా ఆలోచన చేయవలసిన సందర్భం. అందుకే ఈనాడు యువకుల్లో క్రీడాకారులను వెలికి తీయాలి, మట్టిలో మాణిక్యాలను ఈ దేశానికి పరిచయం చేయాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకొని రాబోయే 2028 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని దేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫునే సాధించాలన్న లక్ష్యంతో ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా అకాడమీని
మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా యంగ్ ఇండియా ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉండే విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో రెసిడెన్షియల్ స్కూళ్ళు నడిపేవాళ్ళు. దాంతో వాళ్ళలో ఒక ఆత్మ న్యూనత భావము ఏర్పడడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అందరినీ కూడా ఒకే దగ్గర కలిసిమెలిసి ఒక కుటుంబంలా చదువుకునే విధంగా ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని 25 ఎకరాలలో దాదాపుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించాలని 20,000 కోట్ల రూపాయలను ఈనాడు విద్య మీద వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టాలని ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఈనాడు విద్య మీద పెట్టే పెట్టుబడిని మేము ఖర్చుగా భావించడం లేదు. భవిష్యత్ తరాల పెట్టుబడి ఈ దేశ నిర్మాణం తరగతి గదుల్లోనే ఉన్నది. అందుకే విద్య మీద ఖర్చుగా భావించడం లేదు. మేము ఇది ఒక భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తున్నాం. అందుకే ఈనాడు దేశం గర్వించే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దేశానికే ఆదర్శం. దీనికి ప్రధాన కారణం ఆనాడు పివి నరసింహారావు గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ మన నల్గొండ జిల్లాలో ప్రారంభిస్తే ఈనాడు దేశానికి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్లను అందించారు. మన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఆనాటి పివి నరసింహారావు గారు ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచే అక్కడి విద్యార్థి. ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆ సర్వేల్ స్కూల్ నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్. అందుకే ఈనాడు మన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని ఏదైతే భావిస్తున్నామో అందుకే ఈరోజు అద్భుతమైన మౌలిక వసతులతోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం ద్వారా ఈ దేశానికి అవసరమైన డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఇతర ఉన్నతాధికారులను ఈరోజు మనం ఈ దేశానికి అందించడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వైద్య రంగాలను ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ పెంచలేదు. 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. అందుకే ప్రజాప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు 40% డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేద కుటుంబాల నుంచి విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈనాడు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా ప్రతి నెల వాళ్ళకు విధిగా అందించే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నాం. 100 ఏళ్లకు చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే 30 ఎకరాలలో గోషా మహల్లో 2,700 కోట్ల రూపాయలతోని నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించడమే కాకుండా ఈనాడు సనత్ నగర్లో, అల్వార్లో, ఎల్బీ నగర్లో, అదేవిధంగా వరంగల్లో ఉన్న పనులు ప్రారంభమై ఆగిపోయిన పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇదే కాదు, పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం ద్వారా పేదల ఆరోగ్యమే మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి ఈరోజు ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే మా ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు 1931లో
దాదాపుగా 100 సంవత్సరాల క్రితం కులగణన జరిగింది దేశంలో జనగణనతో పాటు. మళ్ళీ 2024-25లో ప్రజాప్రభుత్వం 100 సంవత్సరాల తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా జనగణనతో పాటు కులగణన లెక్కలు తీసి ఈనాడు 100 సంవత్సరాల సుదీర్ఘమైన సమస్యకు ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించింది. ఈరోజు ఈ లెక్కలు తీయడం ద్వారా వాస్తవంగా ఉన్న 56.36% ఉన్న బలహీన వర్గాల లెక్కలు తీసి వాళ్లకు 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలతో ముందుకు వెళుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడి కులగణన చేసిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, ఎస్సీ కులాల ఉపకులాల వర్గీకరణ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది అమరులై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొస్తే ఎస్సీ కులాల వర్గీకరణ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణలోనే మా ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్ని గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 5%, గ్రూప్ 3కి 9% ఇవ్వడం ద్వారా ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మనం ముందు బాగాన నిలబడ్డాం. అంటే ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం బలహీన వర్గాలకు, ఎస్సీలకు సంబంధించిన ఎంతో దీర్ఘకాలికంగా సమస్యలుగా ఉన్న వాటిని శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇల్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా 4,50,000 ఇళ్లను ఈ సంవత్సరం పేదలకు అందించడం ద్వారా 22,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలను ఇంటి వాళ్ళను చేయడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నదని చెప్పి మీ అందరికీ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు 5,364 ఇందిరమ్మ లబ్ధిదారులకు 53,64,00,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదల ఆకలి తీర్చడమే కాదు, వారి ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణలో 3 కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఆ గిరిజన కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం నాకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఒకనాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల మాఫియా చేతుల్లో ఆనాడు వాళ్ళ చేతుల్లో ఉండే. ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా 3,10,00,000 మంది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేరడమే కాకుండా ప్రతి ఒక్కరు ఆ సన్న బియ్యం తెచ్చుకొని ఈ రోజు వండుకొని తింటున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దీనికి ప్రజా ప్రభుత్వం పునాది వేసిందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మిత్రులారా. అదేవిధంగా పెట్టుబడులు మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని స్టేట్ ఓన్డ్ ట్యాక్స్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దాదాపుగా ఈ 18 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, అమెరికా, జపాన్, సింగపూర్, అదేవిధంగా దావోస్ లాంటి నగరాల్లో పర్యటించి ఈ దేశానికి ఈరోజు పెట్టుబడులను సాధించినాం. అదే కాకుండా ఈరోజు జపాన్కి సంబంధించిన మేయర్ గారు ఈ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనడం ద్వారా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్గా మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు నగరాన్ని
పారిశుద్ధ్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జపాన్ మనకు సహకరిస్తుంది. అందుకే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వారు కూడా పాల్గొనడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల తరఫున. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకురావాలని, ఆ విజన్ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ 2047. ఈరోజు ఆ పాలసీ డాక్యుమెంట్ ద్వారా రాబోయే తరాలకు భవిష్యత్తు ప్రణాళికలు అందించడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రపంచ నగరాలతో ధీటుగా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును మనం చేపడుతున్నాం. బాపు ఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని మనం అనుకుంటున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ, ఈ దేశంలో ఏ నగరమైనా ఎప్పుడో పూర్వతరాలు ప్రారంభించిన నగరాలను కొంచెం కొంచెంగా విస్తరించుకుంటూ వస్తున్నాం. కానీ భారతదేశంలో పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైన మహానగరం లేకపోవడం ఒక లోటుగా భావించి ఈరోజు న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈరోజు ఎయిర్పోర్టుకు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం. 30,000 ఎకరాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈరోజు నూతన నగరాన్ని నిర్మించుకోవడానికి మనం ప్రణాళికలు రచించుకున్నాం, ముందుకు వెళ్తున్నామని తెలియజేయడానికి ఈరోజు సంతోషపడుతున్నాను. ఆ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినాం. ప్రణాళికలు రచించడానికి పాలసీ డాక్యుమెంట్ను మనం ఇప్పటికే రూపొందించుకున్నాం. తొందరలోనే హైదరాబాద్లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. రాష్ట్ర మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు మనకు శంషాబాద్లో ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్లో నూతన ఎయిర్పోర్ట్కు, అదేవిధంగా ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నాం. తొందరలోనే వరంగల్ నగరంలో, ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి మీకందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మన హైదరాబాదు నగరంలో తీసుకొచ్చిన మార్పులు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఐటీ కానీ, ఫార్మా కానీ హైదరాబాదు నగర అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్ మనకి ఎంత సహాయం అందించిందో మీకు తెలుసు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇంత అభివృద్ధి చేస్తే ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డును ప్లాన్ చేస్తున్నాం. RRRని 360 కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ తెలంగాణ నగరాన్ని చుట్టుముట్టే విధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డును మనము నిర్మించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. రీజనల్ రింగ్ రోడే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లను వేసుకోవడం ద్వారా మన నగరాన్ని మహానగరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది. దీనికి మీరు అందించిన సహకారానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఈ పక్క నుంచి వెళ్తున్న మెట్రో మీరు అందరూ చూస్తున్నారు. ఆనాడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ మెట్రోను మన హైదరాబాదు నగరానికి పరిచయం చేశారు. ఆనాడు దేశంలోనే 2వ స్థానంలో ఉండే ఈ 12-13 ఏళ్ళు మెట్రో విస్తరించకపోవడం వల్ల 9వ స్థానానికి హైదరాబాదు నగరం పడిపోయింది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంబడే విస్తరిస్తున్న నగరానికి మెట్రోని విస్తరించాలి, పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు మెట్రోని పూర్తి స్థాయిలో విస్తరించడం ద్వారా ప్రతి ఒక్కరికి మెట్రోని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించుకోబోతున్నామని మీకు అందరికీ చాలా సంతోషంతో తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా శాంతి భద్రతలు ఎక్కడైనా ప్రపంచంలో పెట్టుబడులు రావాలంటే దేశంలో శాంతి భద్రతలు ఉండాలి.
శాంతి భద్రతలు లేని దేశానికి పెట్టుబడులు రావు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దిన పోలీసింగ్ వ్యవస్థ ఈరోజు మనకు ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే నిర్వహించిన సర్వేలలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యంత పకడ్బందీ శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మన మొదటి స్థానంలో నిలబడ్డాం. ఇదే కాదు, డ్రగ్స్ను నియంత్రించడంలో కూడా ప్రపంచ దేశాలు పోటీ పడితే మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి బహుమతి వచ్చింది. మన అధికారులు దుబాయ్లో ఆ మొదటి స్థానాన్ని, గుర్తింపును, గౌరవాన్ని స్వీకరించడం జరిగింది. అందుకే ఈనాడు మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడమే కాదు, ఈరోజు డ్రగ్స్, గంజాయి యువతను నిర్వీర్యం చేస్తుంది. పాఠశాల స్థాయిలోనే ఈ సమస్యను మనం కళ్ళతో చూస్తున్నాం. అందుకే ఈరోజు డ్రగ్స్, గంజాయిని నియంత్రించడమే కాదు, ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచనతోని పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సంపూర్ణమైన అధికారులని, వాళ్ళకు అధికారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్మే వాళ్ళు కానీ, డ్రగ్స్ వినియోగించే వాళ్ళు కానీ కాలు పెట్టాలంటే వెన్నులో చలి జ్వరం వచ్చే విధంగా ఈనాడు మన పోలీసులు పనిచేస్తున్నారు. ఇదే కాదు, సైబర్ క్రైమ్ మీకు తెలుసు. ప్రతిరోజు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వాళ్ళని ఎంతో మందిని టీవీలో, పేపర్లలో చూస్తున్నాం. ఈరోజు సైబర్ క్రైమ్లో నష్టపోయిన వాళ్ళను కోట్లాది రూపాయలను రికవరీ చేయడమే కాకుండా దేశంలో అత్యంత పకడ్బందీ సైబర్ క్రైమ్ను నియంత్రించే వ్యవస్థ ఈనాడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్నందుకు వాళ్ళని అభినందించడమే కాదు, ఇంత గొప్పగా మనం శాంతి భద్రతలను కాపాడుతున్నామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను, నేను ఆనందిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలోనే భారత్ సమ్మిట్ను మనం నిర్వహించుకోవడం జరిగింది. భారత్ సమ్మిట్ ద్వారా దాదాపుగా 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హైదరాబాదు నగరానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన అంశాలను, పరిపాలనలో సరళీకృతమైన విధానాలను, అదేవిధంగా ఇక్కడ ఉన్న శాంతి భద్రతలను, ప్రభుత్వం ఇస్తున్న అనుమతులతో పాటు ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ప్రజాస్వామిక వ్యవస్థలను బలోపేతం చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గురించి భారత్ సమ్మిట్లో 100 పైగా దేశాలు పాల్గొని 3 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిశితంగా గమనించి వాళ్ళు అభినందించడమే కాదు, 100 దేశాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, హైదరాబాదు నగరం గురించి వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఈరోజు మీకు తెలుసు, ప్రపంచ సుందరి పోటీలు అందాల పోటీలు కాదు, ఇది తెలివికి, పరిజ్ఞానికి ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గొప్ప సంపద ఉన్నది. గుడులకు సంబంధించి కానీ, ప్రకృతి సౌందర్యం కానీ మన ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, అదేవిధంగా యాదగిరిగుట్ట టెంపుల్, ఈరోజు హైదరాబాద్లో చౌమల ప్యాలెస్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, చార్మినార్ ప్రాంతంలో ఉన్న చుడీ బజార్ కావచ్చు, లాడ్ బజార్ కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలను, అదేవిధంగా ఈ అంతర్జాతీయ స్థాయిలో మన ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్స్ని అన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈరోజు ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోనే ఒక్క గొప్ప పిల్లల మర్రిగా పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మర్రిని ఈ పర్యాటకులు వచ్చి చూడడం జరిగింది. ఈరోజు 108 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనడం జరిగింది. 25 రోజులు ఇక్కడ అన్ని రకాలుగా రక్షణ కల్పించి అన్ని ఏర్పాట్లను మన టూరిజం డిపార్ట్మెంట్ చేయడం ద్వారా ఈరోజు ప్రపంచానికే హైదరాబాదు నగరం, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన కేంద్రంగా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు రక్షణ కల్పిస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటించవచ్చు. ఈ రాష్ట్రంలో పర్యాటకులు చూడడానికి అద్భుతమైన కట్టడాలతో పాటు ప్రకృతి సౌందర్యం ఉంది అని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని అద్భుతంగా నిర్వహించిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది.
1947 15 ఆగస్టు నాడు స్వతంత్రం వస్తే 15 ఆగస్టు 2047 నాటికి 100 సంవత్సరాలు మనము ఈ స్వేచ్ఛను ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. కాబట్టి 100 సంవత్సరాల స్వతంత్రాన్ని నిర్వహించుకోబోతున్న మనము ఒక గొప్ప లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈనాడు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం. అందుకే 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది, లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది. మరి భారతదేశం ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి, అగ్రభాగాన నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు పరిశ్రమల కోసం, వ్యాపార సంస్థల కోసం, విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈరోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అదేవిధంగా హెల్త్ పాలసీ, ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. ఈ పాలసీలన్నిటిని కలిపితే తెలంగాణ రైజింగ్ 2047, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగా రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి, అదే విధంగా 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో 5% మనం అందిస్తున్నాం. రేపు భవిష్యత్తులో 2047 నాటికి 10% జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ముఖ్యంగా యువ మిత్రులారా, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లకు అందరికీ, వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో, ఏ లక్ష్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆదర్శమైన రాజకీయాలకు, ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాదు నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి. దీనికోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వ సిబ్బందే కాదు, రాజకీయ సహచరులందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నారు. ప్రజలందరికీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్ర ఏర్పాటు శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు, భవిష్యత్తు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఏకమై మనందరం కూడా ముందుకు సాగాలి. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you, Honorable Chief Minister, sir, for the progressive roadmap laid for Telangana. Ladies and gentlemen, now it's time for awards, accolades and prizes. రైజింగ్ తెలంగాణ, ఎంటర్ప్రైజింగ్ తెలంగాణ, ఎవర్ షైనింగ్ తెలంగాణ. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంచాలన్న పిలుపునందించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, నమస్సులతో. మనకు తెలుసు, ఇందాకే ఆనరబుల్ సీఎం గారు అన్నారు, మొన్న భారత్ సమ్మిట్, నిన్న యువతీ మీట్, నేడు జపాన్ నుంచి స్టేట్ గెస్ట్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సాగుతోన్న ఈ రాష్ట్ర పండుగలో తొలిసారిగా ఈ నూతన సంప్రదాయం గౌరవ ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నారు. ఇప్పుడు జపాన్, మన మిత్ర దేశమైన జపాన్ వేంచేసినటువంటి పెద్దలు కజుహిషా తకేయుచి సాన్. సాన్ అంటే శ్రీ అని, గారని అర్థం.
కజుహిషా తకయుచి గారు, జపాన్ దేశం కిటుకిషు నగర మేయర్, వారికి ఆత్మీయ సన్మానం చేస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. మీరు తెరపై దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ చప్పట్లు జపాన్లో ఉన్న మన మైత్రి భావనకు అందచేయాలని కోరుతూ ఉన్నాం. గౌరవనీయులైన కిటుకిషు నగర మేయర్ కజుహిషా తకయుచి సాన్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇప్పుడు మనకు తెలుసు డిసెంబర్ 9వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒక అద్భుత ఆత్మీయ సందర్భంలో ప్రముఖులకి ₹1,00,00,000 నగదు పారితోషికంతో ఆత్మీయ సన్మానం చేయాలన్న సంకల్పాన్ని వెలిబుచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు సన్మానం ప్రజా యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న గద్దర్ గారి సతీమణి శ్రీమతి విమల గారు ₹1,00,00,000 నగదు పారితోషికాన్ని సంబంధించిన చెక్, అలాగే శాలువాతో సత్కారం. విమలమ్మ గారు అప్పటికప్పుడే పాటలు కట్టి ప్రతి మాటలోనూ పాటల్లో ఉన్న సౌందర్యాన్ని అందచేసి సామాన్యుల గుండె చప్పుడును దశాబ్దాల పాటు పంచిన గుమ్మడి విఠల్ గారు గద్దర్గా మారి మరి అందరి హృదయాల్లో స్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. అమ్మ విమలమ్మ గారికి నమస్సులు. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందచేసిన ఆత్మీయ సన్మానం. విమలమ్మ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు తల్లి గూడ హేమనల్లి గారు, గూడ అంజయ్య గారు సామాన్యుల గుండె చప్పుణ్ణి అత్యంత సరళమైన భాషలో తెలంగాణలో ప్రతి ఇంటా మారుమోగేలా చేసిన కవి గూడ అంజయ్య గారి రచనలు మనకెప్పుడూ గుర్తుంటాయి స్ఫూర్తిదాయకంగా. శ్రీమతి గూడ హేమనల్లి గారికి శుభాకాంక్షలు, నమస్సులు. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, మనిషి మీద ఎంత ప్రేమ మన అందశ్రీ గారికి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని అందశ్రీ రాయటం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత ఆత్మీయ ఆలింగన దృశ్యం కనిపిస్తోందో. ముఖ్యమంత్రి స్వయంగా స్టూడియోస్లో కూర్చొని ఆ పాటకి ఒక రూపకల్పన చేయటంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. అందశ్రీ గారు 2006లో వారికి సినీ నంది అందింది. ముఖ్యంగా 6 ఖండాల నదుల్ని వారు సందర్శించి నదీ భాష విని ప్రకృతిని ప్రేమించిన అందశ్రీ గారికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. మన పాటల పూదొడకు అందెల సందడికి నిపుల వాగుకు నమస్సులు. ఇప్పుడు గోరెట్టి వెంకన్న గారి సన్మానం సుప్రజ గారు, వారి కూతురు సుప్రజ గారు అందుకుంటున్నారు. వెంకన్న గారి పాట కూడా మనకు తెలుసు. ఉల్లము నిండా పల్లె ప్రేమ నింపుకున్న గోరెటి వెంకన్న గారి సాహిత్యానికి శుభాకాంక్షలతో బాల్యం నుండే సామాజిక స్ఫూర్తితో సాగుతున్న సుద్దాల అశోక్ తేజ గారు, సుద్దాల గ్రామం 2000 సినిమాలు, 3000 పాటలు, మరి ఒక నేలమ్మను, శ్రమకావ్యాన్ని, స్త్రీ పురుష సమానత్వాన్ని, నేల తల్లిని, అడవి తల్లిని, ప్రకృతి మాతను కలంలో నింపి గళంలో స్వచ్ఛ భారత్ అభియాన్ను కూడా ప్రతిధ్వనింపచేసిన సుద్దాల అశోక్ తేజ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు జయరాజు గారు, ప్రజాకవిగా జయరాజు గారి సాహిత్యం మనకు ఎంత ప్రతిధ్వనిస్తుందో తెలుసు. వరిష్ఠ పాత్రికేయులు పాషం యాదగిరి గారు తెలంగాణ తొలి ఉద్యమాన్ని, మలి ఉద్యమాన్ని స్వయంగా పాల్గొన్న ఉద్యమశీలి, పాత్రికేయులు, వరిష్ఠ పాత్రికేయులు, రచయిత, మన హైదరాబాద్ నగరపు నడి ఒడ్డున పుట్టిన బిడ్డడు పాషం యాదగిరి గారు. వారికి శుభాకాంక్షాపూర్వక నమస్సులతో ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందుతున్న సన్మానం. సీఎం గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, ఇంకా పెద్దలందరూ అందరికీ శుభాకాంక్షలతో
మెదడుల కలయికతో సాగాలన్న కాళోజీ పురస్కారానికి ముందు ప్రఖ్యాత శిల్పి యాదగిరి గారు, పద్మశ్రీ అవార్డు ఎక్కే యాదగిరి గారు, మనకు తెలుసు ఇందాకే ఆనరబుల్ సీఎం గారు మరి గన్ పార్క్ దగ్గర పుష్పాంజలి ఘటించి వెంచేశారు ఈ వేదిక దగ్గరకు. ఆ గన్ పార్క్ అంటే అందులో ఒక ఆత్మ ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నట్టుగా ఈయన శిల భాష వినగలిగే సహృదయులు. వయసు పండింది, అనుభవం పండింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అందించిన సన్మానంతో మనందరి గుండె నిండింది. యాదగిరి గారికి శుభాకాంక్షలతో పెద్దలు నల్లమేల భాస్కర్ గారు తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, మరి ఇతర భాషల యొక్క ప్రభావం, ప్రకాశం అన్నిటినీ మరి మన కన్యారం జిల్లా పల్లెలో పుట్టి పెరిగి ఉపాధ్యాయులుగా పనిచేసి దశాబ్దాలు కృషి చేసిన నల్లమేల భాస్కర్ గారికి ధన్యవాదాలతో వీరు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని అందుకుంటున్న నల్లమేల భాస్కర్ గారు ప్రజాకవి కాళోజీని గుర్తు చేసుకుంటున్న ఈ వేదిక నుంచి సీఎం గారికి హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలతో. నౌ ఐ రిక్వెస్ట్ ఎన్ శ్వేత మేడం, డీసీపీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్, టు ఇన్వైట్ police officials to receive the awards. Sweta madam. Shri Vijay Kumar IPS, DG ACB Hyderabad, Shri Vijay Kumar IPS. Shri Madadi Ramana Kumar, Superintendent of Police, AIG, Chief Office. Shri Ramana Kumar. Medal for Meritorious Service, Shri P. Srinivas, Additional SP Intelligence, Chief Security Officer to Honorable Chief Minister, Telangana, Shri P. Srinivas. Medal for Meritorious Service, Shri K. Ramakrishna Prasad Rao, Additional SP Admin, TGPA, Shri K. Ramakrishna Prasad Rao. Shri Bandi Venkateshwara Reddy, Additional Commandant 8th Battalion, TGSP, Shri Bandi Venkateshwara Reddy. Shri Araveti Bhanu Prasad Rao, Inspector of Police, MMC Section, ITNC. Shri Araveti Bhanu Prasad Rao. Shri S. Venkateshwarlu, SI, ACB City Range 1, Hyderabad. Shri S. Venkateshwarlu. Shri Mahankali Madhu, ARSI, CI Cell Intelligence. Shri Mahankali Madhu. హలో మెడల్ పేరు చదవండి పూర్తిగా ప్లీజ్. చదవండి, మళ్ళీ చదవండి. మెడల్ చదవండి. ఎవ్రీ టైమ్ యూ రీడ్ నో. తెలియటం లేదమ్మా కూర్చుంటే. శ్వేత. Medal for Meritorious Service, Shri Kakarla Srinivas, ARSI 4th Battalion, TGSP, Shri Kakarla Srinivas. Medal for Meritorious Service, Shri A. Satyanarayana, ARSI retired, Shri A. Satyanarayana.
Medal for Meritorious Service, Shri Rasamoni Venkataya, SC 1267, Greyhounds, Shri Rasamoni Venkataya. Police Medal for Gallantry, Shri R. Bhaskaran, IPS, SP CI Cell, Intelligence, Shri R. Bhaskaran, IPS. Police Medal for Gallantry, Shri PKS Ramesh, AC Greyhounds, Shri PKS Ramesh. Police Medal for Gallantry, Shri K. Purushottam Reddy, ACP Gajwel, Siddipet. Shri K. Purushottam Reddy. Police Medal for Gallantry, Shri K. Shivaprasad, Inspector of Police, 3-Town Police Station, Bhadradri Kottagudem. Shri K. Shivaprasad. Police Medal for Gallantry, Shri Bandari Kumar, Inspector of Police, Venkatapuram Circle, Mulugu. Shri Bandari Kumar. Police Medal for Gallantry, Shri Gunja Ramesh, Reserve Inspector, Octopus. Shri Gunja Ramesh. Police Medal for Gallantry, Shri M. Maria Das, DAC, Reserve Inspector, Greyhounds. Shri B. Maria Das. Police Medal for Gallantry, Shri Gurram Krishna Prasad, SI of Police, Peruru, Mulugu. Shri Gurram Krishna Prasad. Police Medal for Gallantry, Shri G. Pratap Singh, ARSI, Greyhounds. Shri G. Pratap Singh. Police Medal for Gallantry, Shri K. Parshuram Nayak, SC 8867, Greyhounds. Shri K. Parshuram Nayak. Police Medal for Gallantry, Shri K. Tirupataya, SC 4172, Greyhounds. Shri K. Tirupataya. Police Medal for Gallantry, Shri Abdul Azim, PC 2773, CAR Ramagundam. Shri Abdul Azim. Police Medal for Gallantry, Shri M. Papa Rao, PC 1043, SAR CPL, Hyderabad. Shri M. Papa Rao. Police Medal for Gallantry, Shri N. Lalia, JC 8640, Greyhounds. Shri N. Lalia.
Police Medal for Gallantry, Shri M. Bhaskar Rao, JC 5934, Greyhounds. Shri M. Bhaskar Rao. Police Medal for Gallantry, Shri K. Venkanna, JC 6691, Greyhounds. Shri K. Venkanna. Police Medal for Gallantry, Shri Malotu Ramulu, JC 8636, Greyhounds. Shri Malotu Ramulu. Police Medal for Gallantry, Shri P. Satyanarayana, JC 8930, Greyhounds. Shri P. Satyanarayana. Police Medal for Gallantry, Shri V. Ramesh, JC 6151, Greyhounds. Shri V. Ramesh. ఉత్తమ సేవలను గుర్తించి పోలీస్ అధికారులను మెడల్స్తో సన్మానించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. వ్యాఖ్యాత దక్షిణామూర్తి గారు తరువాత కార్యక్రమం నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మార్చ్ పాస్ట్లో పాల్గొన్న 3 కంటింజెంట్లకు షీల్డ్స్ అందజేస్తారు, ట్రోఫీలు అందజేసి వారిని అభినందిస్తారు. ముందుగా ఆక్టోపస్ సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర గారి పర్యవేక్షణ బాధ్యతలో ఆక్టోపస్ పనిచేస్తున్న సంగతి మనకు తెలుసు. దేశంలోనే టాప్ 3 ఎఫిషియెంట్ బృందాల్లో మన తెలంగాణ ఆక్టోపస్ ముందుంది. ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా వారి సందేశంలో పోలీసుల సేవల్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆక్టోపస్ బృందానికి శుభాకాంక్షలు. రెండవ ట్రోఫీ 3rd బెటాలియన్ ఇబ్రహీంపట్నం, జమీల్ బాషా గారు కమాండెంట్, కంటింజెంట్ కమాండర్ ట్రోఫీ అందుకుంటారు. ఆక్టోపస్ బృందానికి శుభాకాంక్షలతో ఇప్పుడు ఇబ్రహీంపట్నం 3rd బెటాలియన్ కంటింజెంట్ కమాండర్, కమాండెంట్ జమీల్ బాషా గారు. ఇప్పుడు కదలి వస్తున్న విద్యా తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కంటింజెంట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఐఎఫ్ఎస్ అధికారి సైదుల్ గారు ఈ చిరంజీవి వెంట ఉంటారు. కంటింజెంట్ కమాండర్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. విద్య కోసం, నైపుణ్యం కోసం, క్రీడల కోసం యంగ్ ఇండియా, మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి, యువత కోసం రాజ్య యువక వికాసం, ఇలా సమగ్ర అభివృద్ధి కోసం సాగుతోన్న తెలంగాణ సంక్షేమ ముఖ చిత్రాన్ని మన ముందుంచారు ఆనరబుల్ సీఎం గారు వారి సందేశంలో. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అందరం కలిసి ధన్యవాదాలు చెప్దాం కరతాళధ్వనులతో. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు పర్మిట్ ఫర్ ఏ గ్రూప్ ఫోటో విత్ ది అవార్డీస్. ముందుగా అవార్డులు అందుకున్న పోలీస్ బృందం వారు, అంతకుముందు పరేడ్ కమాండర్ గారు.
There we have the parade commander, Rajesh Meena IPS, marching smart, taking the world into his stride. We can see valor, dignity and pride at his every step, all set to take permission from our Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy sir, for the permission to march off. Permission taken, permission granted, and now all set for the photograph. The awardees are all set to have a photograph with Honorable Chief Minister, sir. ప్రెసిడెంట్ మెడల్, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, మెడల్స్ ఫర్ గ్యారంటీ అందుకున్న పోలీస్ అధికారులు ముందుగా గ్రూప్ ఫోటోలో ఉంటారు. ఆ తర్వాత ప్రముఖ కవులు సాహితీవేత్తలతో బృంద तमाम अवार्ड याफ्तागान और रिवॉर्ड याफ्तागान को मुबारकबाद है। Today's parade coordinators were Shri S. Rambabu, Assistant Commandant, 3rd TGSP, 3rd Battalion Kondapur, 8th Battalion TGSP Kondapur, Partha Sarthi Reddy, Assistant Commandant, 8th Battalion, and Padmanabham Nair, ARSI, 8th Battalion Kondapur, Srinivas Rao, ARSI, 1st Battalion. మార్చ్ పాస్ట్లో పాల్గొన్న బృందాలకు, కంటింజెంట్ కమాండర్స్కి, ప్రతి ఒక్కరికి, బ్యాండ్ బృందానికి, మౌంటెడ్ పోలీస్కి, విద్యార్థులకు శుభాకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను తమ రచనల్లో, కళల్లో, గళాల్లో శాశ్వతం చేస్తున్న పెద్దలతో ఇప్పుడు బృంద ఛాయాచిత్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే. History is created one. Thereafter, it is memory. Today, it was a beautiful memory of Telangana Formation Day. Silent gratitude, silent salute to the martyrs who laid down their lives for Telangana. It is also the time to introspect if we were able to meet the dreams and aspirations of the martyrs who gave up their lives for strangers like us. ख़वातीन व हज़रात, इसी के साथ 11वां जश्न योम तासीस तेलंगाना का रस्म परेड प्रोग्राम इख्तिताम पजीर हुआ।